హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేసాను. అంటే నాకు ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో మీ అందరితో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ముందుగా ఈ క్లిప్ చూడండి. ఏంటో నాగార్జున క్లిక్ చూపిస్తున్నా అంటున్నారా? అదేనండి ఈరోజు మన వీడియో. డర్ట్ బైక్ రేస్ అని చెప్పేసి అన్నట్టుగా. సో మేము డల్లాస్లో ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చాము. అంటే ఇక్కడ డర్ట్ బైక్ రేసెస్ జరుగుతూ ఉంటాయంట. హరిగారు అని చెప్పాను కదా, తను నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. సో తనతో వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్ చూస్తూ ఉంటాను నేను ఇక్కడ. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకు ఒక ఇది ఇస్తారు, సిగ్నేచర్స్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం $5 టికెట్ ఎంతో ఉంటుంది. సో అది తీసేసుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక పెద్ద పార్క్ లాగా ఉంది. అంటే లైక్ వాళ్ళు డర్ట్ బైక్ రేస్ ట్రైనింగ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం రేసెస్ కండక్ట్ చేస్తారు. సో ఇవాళ ట్రైనింగ్ లేదు, ఇవాళ మొత్తం రేస్ కండక్ట్ చేయడం మాత్రమే. ట్రైనింగ్కి సపరేట్గా వేరే టైం ఉంటుందంట. సో ఇక్కడ చూసారు కదా, తను అక్కడ అది క్లీన్ చేస్తున్నాడు. క్లీన్ చేసేసి వాళ్ళకి సెటప్ చేస్తున్నాడు. ఒకవేళ హైట్ సరిపోకపోతే అక్కడ అవి స్టెప్స్ ఇస్తున్నాడు చూడండి. ఆ స్టెప్స్ ఎక్కేసేసి ఇంకా అతను ఆ బైక్ మీద కూర్చుంటాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పొడుగు పొట్టి లేదా పక్కగా ఉండడం, లావు ఉండడం, ఎట్ ద సేమ్ టైమ్ ఆడవాళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు అట్లా ఏమీ డిఫరెన్స్ లేదు. ఎవరిది వాళ్ళకి రేసెస్ అనేది ఇక్కడ సపరేట్గా పెడుతున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళ టాలెంట్ని బట్టి, వాళ్ళ ప్యాషన్, ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ వాళ్ళు బైక్ రేస్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళందరూ రెడీగా ఉన్నారు రేస్ చేయడానికి. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అంటే మార్నింగ్ నుండే జరుగుతూ ఉంటుందంట, బట్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సో ఇక్కడ రేస్ చూస్తున్నాము. సో దగ్గర నుండి చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ అక్కడ మీకు వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, దాని గురించి చెప్తాను. అక్కడ ఒక అతను లోపలికి వెళ్ళేసేసి అది ప్రెస్ చేస్తాడు. సో దట్ ఆ గేట్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ రేస్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అక్కడ కనిపిస్తారు కదా, తను వీళ్ళకి ఇండికేషన్స్ ఇచ్చి ఇంకా స్టార్ట్ చేస్తాడు. నంబర్స్ కూడా లెక్కేసుకుంటారు, ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి. అంటే వాళ్ళ నేమ్స్ అవన్నీ నోటెడ్ చేసుకుంటారు. నోట్ చేసుకుని ఇంకా రేస్ అనేది స్టార్ట్ చేస్తాడు. అసలు చూస్తేనే ఎంత ఇదిగా అనిపిస్తుంది కదా. అంటే నేను దగ్గర నుండి ఇదే ఫస్ట్ టైం ఒక రేస్ని ఇలా మనం చూడడం అనేది. నేను ఇండియాలో హైదరాబాద్లో లేకపోతే ఎక్కడైనా సరే మన దగ్గర నేనైతే చూడలేదు. సో ఇక్కడికి వచ్చి ఇదే ఫస్ట్ టైం ఈ రేస్ అనేది నేను చూడడము. సో మీరు ఇది ఆల్రెడీ చూసుకుంటే కనుక కామెంట్ చేయండి ఎక్కడ జరుగుతాయి ఏంటి అని చూపిస్తున్నట్టు. సో వేరే వాళ్ళు మేము ఇవి చూడాలనుకుంటే కనుక చూస్తారు. బట్ ఇది చేయాలి అని అంటే కనుక చాలా అడ్వెంచరస్ స్పోర్ట్ అని చెప్పేసి చెప్పాలి. దానికి చాలా ట్రైనింగ్ అండ్ టాలెంట్ కూడా కావాలి. అండ్ బైక్ నడపడం ఆ ఇంట్రెస్ట్ అదంతా కంప్లీట్గా ఉండాలి. సో ఇదంతా నేను నడుపుతున్నాం కాబట్టి అది చూడగలుగుతున్నాం, అంతే కానీ మనం అయితే చేయలేము. బట్ చూస్తూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఈ రేస్ని. నాకైతే అంటే నేనైతే బాగా ఎంజాయ్ చేశాను చూస్తూ కూడా. సో ఇదంతా కంప్లీట్గా ఒక పెద్ద రౌండ్స్ చేయాలి. అంటే ఒక 2 to 3 రౌండ్స్ ఏమో చేయాలి. ఆ 2 to 3 రౌండ్స్ ఏమో కంప్లీట్ చేయాలి. సో చూసారు కదా, వాళ్ళంతా ఒక పాత్ పెట్టారు ఇక్కడ అంతా. అంటే ఒక పాత్ వే లాగా అంతా పెట్టారు. నేను ఇక్కడ ఫ్రంట్ నుండి చూపిస్తున్నాను, అక్కడ సైడ్ నుండి కూడా చూపిస్తాను. అండ్ మధ్యలో అక్కడ జనాలు ఉన్నారు చూడండి, వాళ్ళు నోట్ చేసుకుంటున్నారు వీళ్ళు కరెక్ట్ పాత్లో వెళ్తున్నారా అండ్ ఎవరైనా ఎక్కడైనా మిస్ చేస్తున్నారా అని చెప్పిస్తున్నట్టుగా. మధ్యలో మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ నోట్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అదే ఎండ్. అదంతా రౌండ్ కంప్లీట్ చేసుకొని ఆ ఎండ్కి వచ్చేసేసి ఎన్ని రౌండ్స్ చూసుకొని అది చేయాలి. సో ఆ పాత్ చూడడానికి అట్లా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ చాలా పెద్దగానే ఉంది. ఒక 3-4 కిలోమీటర్స్ లేదా ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది, మరి తెలియదు నాకు. బట్ ఆ హైట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. హైట్స్తో జంప్ చేస్తారు ఆ బైక్ తీసుకొని. అసలు అది నాకైతే అలా అనిపించింది. సో ఒక చూడండి, ఒక అతను అది కంప్లీట్ చేశాడు, ఒక రౌండ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసాడు. అలా ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ రౌండ్కి వెళ్తారు. మళ్ళీ అలా ఒక 2 to 3 రౌండ్స్ ఏమో అన్నట్టు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ పర్సన్స్ లైక్ కిడ్స్, లేడీస్, లైక్ అలాంటి దాన్ని బట్టి వాళ్ళు రౌండ్స్ అనేది మెన్షన్ చేశారు. మూవీస్లో చూడడమే తప్ప లైవ్గా మాత్రం చూడడం ఇదే ఫస్ట్ టైం నాకు కూడా. సో నేను మీకు ఇప్పుడు సైడ్ నుండి కూడా చూపిస్తాను ఎలా జరుగుతుంది. ఇదంతా సైడ్ నుండి. సో చూసారు కదా, అక్కడ అంతా ఫ్రంట్ అదంతా కంప్లీట్ చేసుకొని ఈ సైడ్ నుంచి వచ్చి ఇంకా అక్కడ కింద బ్రిడ్జ్ లాగా ఉంది, దాని అండర్ వే నుంచి వస్తే ఇంకా లాస్ట్ ఫైనల్కి ఆల్మోస్ట్ చేరుకుంటున్నట్టుగా ఫైనల్ వేకి వచ్చేస్తారు. సో బట్ మొత్తం మట్టి రోడ్డే కంప్లీట్గా డర్ట్. అందుకనే ఉంది బైక్ కూడా అది కావచ్చు, డర్ట్ బైక్ రేస్ అన్నట్టుగా.
సో కంప్లీట్గా మట్టి రోడ్డు అండ్ గుట్టలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఒక పార్క్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సారీ నా వాయిస్ బ్యాక్గ్రౌండ్లో మేబీ ఎక్కువ వినిపించకపోయి ఉండొచ్చు, బట్ ఎందుకంటే నేను ఈ బైక్ ఆ సౌండ్ మీకు చూపించాలని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇతను గోల్ కంప్లీట్ చేసేసుకొని ఎందుకు వచ్చేసారు చూడండి. సో మేము కలిసిన ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఇతని ఏజ్ 64 అంటే 64 ఇయర్స్. సో అతను బైక్ రేస్ చేస్తున్నాడు. అతని బైక్ నెంబర్ కూడా 64 ఉంది. ఫ్యామిలీతో వచ్చాడు ఈ ట్రక్లో బైక్ వేసుకొని, వాళ్ళ ఫ్యామిలీకి తీసుకొచ్చుకొని ఈ కారవాన్లో వచ్చాడు. ఇక్కడ జనాలు కంప్లీట్గా అలా వస్తారు. ఐ మీన్ ఈవెన్ బీచ్లకి వాటికి కూడా ఇలాంటి క్యారవాన్స్ తీసుకుంటారు. సో ఇది అతని బైక్ 64 అని చెప్పేసి అతని రేస్ కూడా చూపిస్తాను. అతను ఎలా పార్టిసిపేట్ చేస్తాను, వాళ్ళ మనవాడు తను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు, అది కూడా మీకు చూపిస్తాను వీడియో చూడండి. సో ఇదంతా పార్క్ చెప్పాను కదా, వీళ్ళందరూ ఇంకా కుక్ చేసుకొని హ్యాపీగా డ్రింక్ చేస్తూ ఆ వీకెండ్ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇలాగే మేబీ ఇక్కడ బీచెస్కి అండ్ ఎట్ ది సేమ్ టైం వేరే పార్క్స్లో కూడా అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇలాంటి ఒక పెద్ద ట్రక్ క్యారవాన్స్ తీసుకొచ్చుకొని. సో ఇదంతా కంప్లీట్ పార్క్, ఇదంతా వాళ్ళు కార్స్లో అట్లా వస్తున్నారు. సో అతని ఏజ్ 64, అతని బైక్ నెంబర్ కూడా 64. భలే అనిపించింది నాకైతే. సో బట్ ఆ ఏజ్కి వాళ్ళు అలా ఐ మీన్ ఆ ప్యాషన్ కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ చూడాలి అసలు అంత ఇదిగా చేయడం అని చెప్పేసి అన్నట్టుగా. సో చెప్పాను కదా అతను 64 ఏజ్ అతను ఎలా చేస్తున్నాడు చూడండి. అలా జంప్ చేసి అలా చేయడం అనేది నాకు భలే అనిపించింది. అండ్ వీళ్ళందరూ ఇంకా లేడీస్ బైక్ రేస్, నేను లేడీస్ బైక్ రేస్ కంప్లీట్గా కవర్ చేయలేకపోయాను వాళ్ళు ఎలా చేస్తున్నారని చెప్పేసినట్టుగా, బట్ యా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. అండ్ లేడీస్తో పాటు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ రేస్ నెక్స్ట్ అని చెప్పేసినట్టుగా. సో పిల్లల బైక్ గమ్మత్తుగా అనిపించింది, వాళ్ళ బైక్ వాళ్ళ ఇదంతా. సో ఇంత చిన్న పిల్లడు ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారంట. 5 ఇయర్స్ కంటే ముందు ఇవ్వరు, 5 ఇయర్స్ ఉంటే పిల్లలకి ఆల్రెడీ ట్రైన్ చేస్తారు వీళ్ళ. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ రేస్ నేను చెప్పాను కదా ఇందాక, కొంచెం బేర్ చేయండి మేబీ బికాస్ సౌండ్స్ బైక్ రేస్ ఎక్స్పీరియన్స్ చూపించడం కోసము నా వాయిస్ అనేది డామినేట్ చేయలేకపోతుంది ఆ బైక్ సౌండ్స్ని. ఆబ్వియస్గా పిల్లలు రెడీగా అవుతున్నారు చూడండి, ఒక్కొక్క కలర్ తోటి భలే ఉన్నాయి. వాళ్ళ బైక్స్ మాత్రం భలే గమ్మత్తుగా అనిపించింది. బట్ వాళ్ళకి ఆ పేరెంట్స్ అనేది ఆ ఎంకరేజ్మెంట్ ఇచ్చి వాళ్ళని పార్టిసిపేట్ చేయడము ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అనిపించింది నాకైతే. హరి గారు అక్కడ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నటువంటి అతను ఆ 64 ఏజ్ అతను వాళ్ళ మన్మడు. సో అతను ఇప్పుడు ఈ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ ఈ రేస్ ఉండే వరకు అతను ఫస్ట్ వచ్చాడు. అండ్ అక్కడ పక్కన అందరూ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎలా చెప్పాలి చెప్పినట్టుగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇతను ముసలతను వాళ్ళ కొడుకు అండ్ వాళ్ళ మనవాడు. వాళ్ళ పిల్లలవి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు మాత్రం ఒక 3 రేస్ జరిగాయి, అంతకంటే ఎక్కువ జరగలేదు. సో అఫ్కోర్స్ ఇక్కడ అందరూ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే కంపల్సరీగా తీసుకుంటారు. మీరు చూస్తే కనుక వాళ్ళ షూస్, వాళ్ళ గ్లౌజెస్ కానీ, వాళ్ళ వేసుకున్న బట్టలు రిలేటెడ్గా కానీ, హెల్మెట్ అంతా కంప్లీట్గా సేఫ్టీ ప్రికాషన్స్ తోటే, మరీ అంటే లైక్ సేఫ్టీ కాకుండా అన్నట్టుగా ఏం లేదు. అండ్ ఈ సేఫ్టీ రిలేటెడ్గా అవన్నీ ఎక్కడ దొరుకుతాయి. అండ్ ఆ షాప్ దగ్గర కూడా నేను వెళ్ళాను, అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అంటే పార్క్ చూపిస్తాను చెప్పాను కదా. సో ఆ పార్క్ రిలేటెడ్గా కూడా ఆ వీడియో కవర్ చేస్తాను నేను. సో అది వాళ్ళ రోజు అయితే స్టార్ట్ అవుతుంది మనకి. ఈ బైక్స్ అనేది మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక దాంట్లో ప్రైజెస్ ఉన్నాయి. సో చెప్పాను కదా అతను ఇండికేషన్ ఇస్తున్నాడు అండ్ నెంబర్ చెప్పబడుతున్నాడు అండ్ అట్ ద సేమ్ టైం రేస్ స్టార్ట్ అయిపోయింది. సో పిల్లలకి ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది అసలు అదొక ఆశ్చర్యం కదా. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు దేర్ పేరెంట్స్ అండ్ ఎంకరేజ్ చేసి అలా పార్టిసిపేట్ చేయడానికి ఆ ధైర్యం ఇస్తున్నందుకు యాక్చువల్గా చెప్పాలని అంటే మన దగ్గర ఇంత తొందరగా ఇలాంటి ఎంకరేజ్మెంట్ అయితే అంత ఈజీగా ఇవ్వరు ఎవరు కూడా. అది నా ఫీలింగ్ యాక్చువల్గా. మీరు ఎక్కడైనా చూసిందాక చెప్పచ్చు. ఈ బైక్ చిన్న బైక్ అయినా పెద్ద బైక్ అయినా సౌండ్ మాత్రం దారుణంగా వస్తుంది, అందుకే నా వాయిస్ని అది డామినేట్ చేయలేకపోతుంది. అండ్ ఇక్కడ ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి తిను ఇక్కడ స్కోర్ చేస్తున్నాడు. అండ్ మధ్యలో అక్కడ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళు తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం తిను కూడా ఈ స్కోర్ ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇది నోటీస్ బోర్డు మీద పెడతారు. ఎవరు రేస్ 1 రేస్ 2లో ఎవరు ఫస్ట్ వచ్చాడు ఎవరు సెకండ్ వచ్చాడు అని చెప్పేసినట్టుగా పెట్టారు ఇక్కడ ఈ నోటీస్ బోర్డు దగ్గర. ఇది యాక్చువల్గా అది రిసెప్షన్ టైప్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, ఇది నోటీస్ బోర్డు రేస్ 1 రేస్ 2 అన్నట్టుగా పెట్టారు చూడండి. అండ్ లేడీస్ రేస్, జెంట్స్ రేస్ అండ్ కిడ్స్వి సపరేట్గా అండ్ ఏజ్ని బట్టి సపరేట్గా, అంటే ఈ ఏజ్ టు ఏజ్ కేటగిరీ రేస్ అని చెప్పేసినట్టుగా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆ రోజు 8 to 10 రేస్ జరిగాయి. అండ్ మనకు స్టేడియం లాగా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ కూర్చొని మనం చూడవచ్చు బైక్ రేస్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసినట్టుగా. అండ్ డల్లాస్లో ఫుడ్స్లో ఉన్న వాళ్ళైతే ఇది వాచ్ చేయడానికి రావచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఫుడ్ అమ్ముతున్నారు. ఒకవేళ కావాలంటే చూడడానికి బాగుంటుంది, చూడడం కూడా. అండ్ నెక్స్ట్ రేస్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇది ఫైనల్ రేస్ ఈ
ఈ డేకి మేము ఇది కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. బట్ నాకు రేస్ మాత్రం బాగా నచ్చింది. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయినా, అంటే దగ్గర నుండి ఇదే ఫస్ట్ టైం కదా చూడడము. అండ్ సో అలా చాలా ఎంటర్టైనింగ్గా ఉందండి. అట్లీస్ట్ చూడడానికైనా మనం ఈజీగా వెళ్ళొచ్చు ఈ బైక్ రేస్ని. నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి, అంటే గేమ్స్ ఎట్లా అది క్లోజ్ అవుతున్నాయి అని చెప్పేసి. అయితే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి విన్ అయిపోయిన తర్వాత మనీ ఇవ్వరంట, కప్స్ మాత్రమే ఇస్తారు. జస్ట్ అది వాళ్ళ ప్యాషన్ అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఈ బైక్ రేస్ అనేది వాళ్ళు చేస్తున్నారు తప్ప నేను దీనికి సపోర్ట్గా నాకు తెలిసి లీగల్గా ఏం లేదనుకుంటా. ఈ లీగల్ రేస్ అన్నట్టుగా, అంటే లైక్ లీగల్ ఇన్ ద సెన్స్ ఒఫీషియల్గా రేస్ పెట్టి మనీ ఇవ్వడము, ప్రైజ్ మనీ అది కూడా ఉంటుందేమో, కానీ అవి ఎక్కడ చాలా రేట్గా జరుగుతాయి. చూసింది మాత్రము అలాంటి రేస్ కాదు, జస్ట్ కప్ ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. మనీ ఇచ్చే రేసెస్ అవి వేరే దగ్గర మేబీ జరుగుతూ ఉండొచ్చు. ఎవరికైనా రేస్లో ఉన్న వాళ్ళకి అది తెలిసి కనుక కామెంట్ చేయండి, సో దట్ వాచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది వాచ్ చేయాలని అనుకుంటే. సో ఇది ఆల్మోస్ట్ నైట్ టైమ్, అంటే ఇంకా మరి ఇంకొంచెం ఇది లాస్ట్ రేస్, అంటే ఆల్మోస్ట్ 7-8 టైమ్. ఇందాక చెప్పాను కదా ముసలతను డ్రైవ్ చేస్తున్నాడని చెప్పేసి అన్నట్టుగా. సో అక్కడ రెడ్ బైక్ విత్ రెడ్ కంప్లీట్గా ఉంది చూడండి. అతను సెకండ్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాడు, అది సెకండ్ టైం పార్టిసిపేట్ చేసి వస్తున్నాడు ఆయన. ఫస్ట్ టైం ఇందాక నేను చూపించినప్పుడు అది ఫస్ట్ టైం అయిపోయింది, సెకండ్ టైం. సో ఎన్ని రేసెస్లో అన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, 1, 2, 3 ఎన్ని రేసెస్లో అన్నా పార్టిసిపేట్ చేయొచ్చు. సో నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.